కేజీఎఫ్ సినిమాతో రాకీ బాయ్గా కన్నడ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. కేజీఎఫ్ 2 పాటలు ఒకదాన్ని మించి సూపర్ హిట్ అవ్వడంతో యష్ క్రేజ్ ఓ రేంజ్కు వెళ్లిపోయింది. దీంతో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు. చాలా రోజుల సందిగ్ధం తర్వాత గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాపై మొదట్లో కొన్ని నెగిటివ్ టాక్స్, విమర్శలు చాలానే వచ్చాయి. పైగా ఈ సినిమా ఆగిపోయిందని కూడా ఒకానొక స్టేజ్లో రూమర్స్ బాగా వినిపించాయి. అయితే ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ టాక్సిక్ టీం పక్కా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుందని, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్స్ పై కొన్ని రోజులుగా రూమర్స్ రావడానికి ప్రధాన కారణం అదే రోజున అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో వస్తున్న డకాయిట్ మూవీ కూడా రీసెంట్ గా పోస్ట్ పోన్ అయి మార్చి 19న రిలీజ్ కు సిద్ధమైంది. టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ సినిమా బరిలో ఉండగా డకాయిట్ ఆ రోజు రిలీజ్ కావడం కొన్ని అనుమానాలను రేకెత్తించింది. ఇక ఫైనల్ గా కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ నారాయణ్ రిలీజ్ రూమర్స్ కు చెక్ పెడుతూ మరో 140 రోజుల్లో తమ సినిమా రిలీజ్ కాబోతోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక టాక్సిక్ చిత్రాన్ని కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తొలి కాపీ వచ్చాక హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేయనున్నారు. ఇది టాక్సిక్ స్థాయిని ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా నిలబెడుతోంది. యష్ ప్రస్తుతం ముంబైలో రామాయణ షూటింగ్లో పాల్గొంటుండగా టాక్సిక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి నుండి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ కు శ్రీకారం చుడతారు. సమ్మర్కు ముందే ఉగాది పండుగ వాతావరణంలో ఈ 2 భారీ సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండడం తెలుగు, కన్నడ, హిందీ సినిమా పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బాక్సాఫీస్ పోర్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలంటే మార్చి 19, 2026 వరకు వేచి చూడాల్సిందే.